హలో ఎవ్రీవన్, నేను మీ సత్య. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి సాంగ్స్ అవి పెట్టుకొని ఇంత హుషారుగా ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ బాబు హాస్టల్లో ఉంటాడండి. గుడివాడ విశ్వభారతి స్కూల్ అన్నమాట. సో అందరం కలిసి అక్కడికే వెళ్తున్నాం. ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ 3:30కి స్టార్ట్ అయ్యాం. ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ జర్నీ చాలా బాగుంటుంది, కానీ నైట్ సరిగ్గా నిద్రలేదు. కార్ ఎక్కాక ఫుల్గా నిద్రపోదాంలే అనుకున్నాం, కానీ మా పిల్లలు సాంగ్స్ పాడుకుంటూ ఎంటర్టైన్ అవుతున్నారు. సరే అని అలా వింటున్నాం అన్నమాట. రాజమండ్రి వచ్చేసరికి 6:30 అలా అయిపోయింది. టీ తాగుదామని చెప్పేసి ఇక్కడ ఆగామన్నమాట. పిల్లల్ని టిఫిన్ చేయమంటే ఇంకా తినమన్నారు. సో మేము టీ తాగేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. పిల్లలకి ఏం టైంపాస్ అవ్వట్లేదని ట్యాబ్లో గేమ్స్ పెట్టుకొని ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ మేము హాస్టల్కి వెళ్తున్నట్టు అక్క వాళ్ళ బాబుకి తెలియదు అన్నమాట. ఓన్లీ అక్క మాత్రమే వెళ్తుందని తెలుసు. మేమంతా సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాం, కానీ మా సర్ప్రైజ్ ఫ్లాప్ అయిపోయిందండి. అక్కడ హాస్టల్లో సాత్విక్ ఉండేది 2nd ఫ్లోర్ బిల్డింగ్ అన్నమాట. వాడు పైనుంచి మేము వెళ్ళిన వెహికల్ని చూసేశాడు. మేమేమో ముందు అక్కను పంపించి కొద్దిసేపు ఆగిన తర్వాత వెళ్దాం అనుకున్నాం, కానీ ముందే వాడు పైనుంచి చూసేసి మాకు షాక్ ఇచ్చాడన్నమాట. చూస్తున్నారుగా, ఇదే అన్నమాట మా సాత్విక్ ఉన్న బిల్డింగ్. చూడండి, పిల్లల తాలూకా పేరెంట్స్ అందరూ కూడా వచ్చేసారన్నమాట. పిల్లలంతా కూడా మా పేరెంట్స్ ఎంత ఎర్లీగా వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు కదండి. అదే ప్రాసెస్లో మా సాత్విక్ కూడా మమ్మల్ని ముందుగానే చూసేసాడన్నమాట. చూడండి, మా సాత్విక్ వచ్చేసాడు. ఫస్ట్ అక్క వెళ్ళింది కదా, వాడిని టిఫిన్ చేసే దగ్గరికి తీసుకొని వెళ్ళింది. నెక్స్ట్ మేమంతా వెళ్ళామన్నమాట. మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి లంచ్, డిన్నర్ అన్నీ కూడా అక్కడే అరేంజ్మెంట్స్ చేస్తారన్నమాట. బస్సులోని వచ్చా చాలా కష్టపడి బ్యాక్ పైన వచ్చిందంటే మీరు బస్సులో వచ్చారా వాళ్ళు కాలేజ్ వచ్చారా కాదు కుంజువాడి అక్కడ వాటర్ రాలేదు.
సో అందరం అక్కడే టిఫిన్ చేసేసి బయటకు వెళ్దాం కదా అనుకున్నాం. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందండి. పిల్లలకి డైలీ ఇక్కడ తిని బోర్ కొడుతుంది, మాకైతే వచ్చినప్పుడల్లా ఇక్కడే తినాలనిపిస్తుంది. కానీ మా సాత్విక్ కోసమైనా సరే బయట ఫుడ్ తినడానికి బయట అలా సరదాగా తిరగడానికి తీసుకెళ్తాం అన్నమాట. టిఫిన్ కంప్లీట్ చేసేసుకొని ఫస్ట్ మా సాత్విక్ ఉన్న రూమ్ దగ్గరికి అయితే వెళ్ళాం. మొబైల్స్ అవి ఛార్జింగ్ పెట్టుకొని తర్వాత బయటకు వెళ్దామని వాడున్న రూమ్కి వెళ్తున్నాం అనమాట. చూడండి, ఇదే మా సాత్విక్ రూమ్ అన్నమాట. ఈ రూమ్లో 4 మెంబర్స్ ఉంటారు. పిల్లలందరూ కలిశారు కదా, ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొద్దిసేపు వాళ్ళు సాత్విక్ అనితో కలిసి ఆడుకున్నారు, పిక్స్ అవి తీసుకున్నారనమాట. రూమ్ అయితే చాలా నీట్గా ఉందండి. ప్రతి రూమ్కి సీసీ కెమెరాస్ అనేవి ఉన్నాయి. బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, ఫస్ట్ మూవీకి వెళ్దాం అనుకున్నాం. కానీ అక్కడైనా సరే అలా కట్టుపడేసినట్టు 3 అవర్స్ అలా కూర్చొనే ఉండాలి కదా, అందుకని బీచ్కి వెళ్దామని ప్లాన్ చేసాం. రూమ్ దగ్గర నుంచి కిందకి వచ్చేసాం. బీచ్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడ గుడివాడకి దగ్గరలో ఉన్న మచిలీపట్నం బీచ్కి అయితే వెళ్ళాం. ఇంకా బీచ్ దగ్గరికి రీచ్ అయిపోయామండి. అదేంటోనండి, బీచ్ చూస్తే చాలు ఏదో తెలియని ఫీలింగ్. వచ్చే కెరటాలను చూస్తూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది. నాకైతే బీచ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ మంచి ఎండతో వచ్చామండి. ఈవినింగ్ అయితే బాగుండేది. కానీ సాత్విక్ని ఈవినింగ్ 6 కల్లా హాస్టల్కి తీసుకెళ్ళిపోవాలన్నమాట. కానీ ఈవినింగ్ 6 లోపే ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి కాబట్టి ఇంకా ఎండని చూడలేదు, వచ్చేసామన్నమాట. మేము బీచ్ దగ్గరికి వచ్చేసరికి 12:30 అలా అయ్యింది. ఈ టైంలో ఎవరు ఉంటారులే అనుకున్నాం, కానీ చూడండి చాలా జనం ఉన్నారు. దూరం నుంచి చూసి అబ్బా వాటర్ ఏంట్రా బాబు ఇలా ఉంది అనుకున్నాం. అసలు ఆ వాటర్ని చూడంగానే వాటర్లోకి దిగొద్దురా బాబు, చూసి వెళ్ళిపోదాం అన్నట్టు అనిపించింది. కానీ బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత వాటర్లో ములగకుండా పిల్లల్ని ఆపగలమా? అయినా అది శాండ్ ఉండడమే బ్రౌన్గా బ్లాక్గా అలా ఉంది, దానివల్ల వాటర్ అలా కనిపిస్తుంది అన్నమాట. వాటర్ దగ్గరికి వెళ్ళంగానే క్లారిటీగా కనిపించింది అన్నమాట. సో ఇంకా పిల్లలు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ పిల్లల్ని చూడండి, వాళ్ళ బానుమ్మ అయితే ఎలా ఆడుకుంటున్నారో. పిల్లలంతా కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సర్లే, ఇంకా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసినా ఈవినింగ్ వరకే కదా అని మేము కూడా ఏమనలేదు. వీళ్ళు ఆడుకుంటూ అలా ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతారా అని చెప్పేసి వీళ్ళని అలా చూస్తూనే ఉండిపోయాం. మేము డ్రెస్సెస్ ఏమీ తీసుకురాలేదని చెప్పేసి ఎక్కువ వాటర్లోకి ఏం వెళ్ళలేదన్నమాట. అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కంటి మీద నిద్రేమో వాళ్ళదు. కొయిలా హై కొయిలా, కొయిలా హై కొయిలా, పొంగుతున్న పిచ్చి. సరదాగా అలా మా షణ్వితతో కలిసి డాన్స్ చేసాం.
వీళ్ళని చూడండి, చిన్నపిల్లల్ని ఎక్కువగా వాటర్లోకి వెళ్ళనివ్వలేదన్నమాట. ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటున్నారు. ఈ పెద్ద పిల్లల్ని చూడండి, వాళ్ళు బానుమాయితో కలిసి బాగా దొర్లుతున్నారు. ఇక్కడ ఈ హార్స్ రైడ్ చేసే అతను చూడండి, వీళ్ళు ఏదో వింతగా ఉన్నారన్నట్టు చూస్తున్నాడు. మా పిల్లలందరూ కలిసి వాళ్ళు బానుమాయిని ఎలా చేస్తున్నారో చూడండి. మేము కాదు కానీ పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలాసేపు ఆడుకున్నారు, కనీసం ఆకలేస్తుందని కూడా అనలేదు. టైం కూడా ఆఫ్టర్నూన్ 3:30 అయిపోయింది. ఇక్కడ దగ్గరలో ఫుడ్ కూడా ఏం దొరకలేదన్నమాట. కొన్ని పిక్స్ తీసుకున్నాం అన్నమాట. ఇంక ఇప్పటికే చాలా టైం అయింది కదా అని చెప్పేసి బీచ్ దగ్గర నుంచి వచ్చేస్తున్నాం. పిల్లలు ఫ్రెష్ అవ్వడానికి అని చెప్పేసి అక్కడ ఒక ప్లేస్ దగ్గర ఆగాము. ఇక్కడ చాలా బాగుందని చెప్పేసి కొన్ని క్లిప్స్ తీసానన్నమాట. పిల్లలందరూ అలా ఫ్రెష్ అయిపోయారు. ఇంక ఈ టైంలో ఫుడ్ ఏమి ఉండదు కదండి, లైట్గా స్నాక్స్ తిన్నారనమాట. ఇంకా హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా టైం ఉంది కదా అని సాత్విక్ బిల్డింగ్ పక్కనే ప్లే గ్రౌండ్ ఉందన్నమాట. ఆ ప్లే గ్రౌండ్లో అలా సరదాగా కూర్చున్నాం. మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పైనాపిల్స్ తీసుకొచ్చాము, కట్ చేస్తే తింటున్నారు. నెక్స్ట్ పిల్లలందరూ సరదాగా మ్యూజికల్ చైర్ స్టార్ట్ చేశారన్నమాట. అలా కొద్దిసేపు గ్రౌండ్లో ఆడుకున్నారు. దూరంగా దూరంగా స్టాప్. మేము సాత్విక్ దగ్గరికి వెళ్ళడానికి ముందు రోజే మా షన్విత బర్త్డే జరిగిందన్నమాట. సాత్విక్ లేడు కదా అని చెప్పేసి కేక్ తీసుకున్నాం. అప్పటికే చాలా టైం అయిపోయిందండి, ఇంకా లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి కేక్ కట్ చేయిస్తున్నాం. ఇంకా మా సాత్విక్ని వదిలి వచ్చేసి టైం అయిపోయింది, చాలా బాధగా అనిపిస్తుంది. వీళ్ళు కనిపించరు కానీ వీళ్ళ మధ్య బాండింగ్ మాత్రం చాలా ప్యూర్గా ఉంటుందండి. వీడియో ఏడవట్లేదు కానీ ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే మాత్రం చాలా ఏడ్చేస్తారు. పిల్లలు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయాక కూడా పేరెంట్స్ కింద నుంచి అలా చూస్తూనే ఉండేవాళ్ళండి. మళ్ళీ ఒక్కసారిగా వదిలి వెళ్ళాలంటే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది చెప్పండి. ఇప్పటి నుంచి కూడా పిల్లలు నెక్స్ట్ మంత్ విజిటింగ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారండి. పిల్లల కెరీర్ కోసం హాస్టల్స్లో జాయిన్ చేస్తాం కానీ పాపం వాళ్ళని ఎవ్రీ సెకండ్ మిస్ అవుతూనే ఉంటాం. వాళ్ళ ముద్దుల చెల్లెలు బర్త్డేకి లేడు కానీ ఇక్కడ ఫైనల్లీ సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. ఒకవైపు హ్యాపీగా ఉన్నా వాడిని వదిలేసి వచ్చేస్తున్నందుకు బాధగా ఉంది. అప్పటికే చాలా టైం అయిపోయిందండి, వాడిని వదిలి రాబుద్ది కావట్లేదు అసలు. కానీ తప్పదు కదా, మేము కూడా రిటర్న్ అయిపోతున్నాం.
రిటర్న్ అయ్యాక దారిలో అక్క వాళ్ళు టీ తాగుతామని చెప్పి ఆగారు. పిల్లల్ని చూడండి ఒకసారి, ఆడి ఆడి బాగా అలసిపోయారు. కుక్క పిల్లలకు నిద్రపోయారు అందరూ. టీ తాగడం అయినాక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంక ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.